రైట్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీ నేతల రాజధాని టూర్ పై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి పూర్తయితే వైసీపీకి మనుగడ ఉండదని, అందుకే ఆ అంశాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి విమర్శించారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే ఓర్వలేకే రైతుల పేరుతో రౌడీలను తెచ్చారని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచం అమరావతి వైపు చూస్తుంటే పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రతో వైసీపీ దాడులకు ప్లాన్ చేసిందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వద్దు వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తా ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 30,000 ఎకరాలు తక్కువ అమరావతి రాజధానిలో అయితే మాకు కూడా ఒకే ఇష్టమేనని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఏది మేము హైదరాబాద్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో అసెంబ్లీలో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఎలక్షన్ ముందు వచ్చేతలకి మేము ఎలక్షన్ ముందు ఏమన్నా మేము రాజధాని నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాదు 3 రాజధానులు అని చెప్పాడు. మళ్ళీ మొన్న బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 3 రాజధానులు కాదు 3 ప్రాంతాలను కలిపి మావిగనాన్ని పెడతానని చెప్తున్నాడు. అంటే అతనికి ఒక నిలకడ మనస్తత్వం లేదు, అసలు ఏం కావాలి ఈ రాష్ట్రానికి అనే ఆలోచన లేదు అతనికి. అందువల్ల మనిషికి రోజుకో రకమైన తిక్క భాష మాట్లాడతా అతను కన్ఫ్యూజ్ అవుతా, ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎన్ని కలలు కన్యా, ఎన్ని మాటలు చెప్పినా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో వాళ్ళకి ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రావు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ పోయినా అరాచకము. గతంలో రాజధానిని చూసి సర్వనాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు. మళ్ళీ ఇక్కడ రాజధానిలో ప్రశాంతంగా ఉండేటువంటి రాజధాని ఈరోజు అభివృద్ధి వరకు పరుగులు పెడతా ఉంటే ఏదో సంబంధం లేని రౌడీలను తీసుకొచ్చి, ఎక్కడ రైతులు కాని వాళ్ళని తీసుకొచ్చి అల్లర్లు సృష్టించడానికి చేస్తూ ఉన్నారు. చోడుగా మావిగనని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగు పెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. 5 సంవత్సరాలు నాశనం చేశాం. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక ఆశ కల్పించింది. దీనికి మోడీ గారు సహకరించి ఒక చట్టం తీసుకొచ్చారు. మళ్ళీ దేశం ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రపూరితంగా